జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మామూలుగా ఎప్పుడైనా మన అసలు చరిత్ర గురించి నేను చెప్తా ఉన్నాను అనుకో, కొంతమంది మాట్లాడతారు, అది నిజం కాదు, ముస్లిం పాలకులంతా కూడా హిందువులకు అందరికీ మద్దతుగా నిలబడినారు, హిందువులకు తమ సహాయ సహకారాలను అందజేస్తా ఉన్నారు, హిందువులను కనబిడ్డలాగా చూసుకుంటా ఉన్నారు, హిందువుల పైన ముస్లిం పాలకులు ఎటువంటి పన్నులు కూడా విధించలేదు, హిందువులను ఎప్పుడు కూడా హింసించలేదంట కొంతమంది లుచ్చన్న లఫంగినాయాళ్ళంతా కూడా కామెంట్లు పెడతా ఉంటారన్నమాట. మరి ఇప్పుడు 18 నెలల నుంచి, ఏది నెల 2 నెలలు కాదు, 18 నెలల నుంచి బంగ్లాదేశ్లో మన హిందువులు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాగే అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి మన హిందువులంతా కూడా నెట్టబడతారు. ఇప్పటి వరకు ఎంతమంది హిందువులు చనిపోయినారో తెలియదు, అలాగే ఎంతమంది హిందూ ఆడపడుచులు అత్యాచారాలకు గురైనారో తెలియదు, అలాగే ఎంతమంది హిందువుల ఇళ్ళు అలాగే వ్యాపారాలు తగలబడిపోయినాయో తెలియదు. ఇప్పుడు హిందువులంతా కూడా బంగ్లాదేశ్లో చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నిట్టుగా తయారైపోయినారు. అట్లున్నది దారుణంగా పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా, బంగ్లాదేశ్లో ఇంత జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందని కొంతమంది అయితే డైరెక్ట్గా ఏం బిగుతుందని చెప్పేసి అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదన్నాంలే, మనం ఇక్కడ కాస్త లోతుగా ఆలోచన చేయాలి. మన హిందువులు అక్కడ పర్టికులర్గా ఏదైనా ఒక ప్రాంతంలోనో లేకపోతే ఒక జిల్లాలోనో లేదా ఒక రాష్ట్రంలోనో లేక ఒక ప్రదేశంలోనూ ఉండుంటే ఈ పాటికే మన మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ను బద్దలు కొట్టిండు, ఈ మత పిశాచాల అంతు చూసిండు. ఒక్కొక్కడినైతే ఎవరు ఈ జిహాదీ నాయాళ్ళంతా ఉన్నారు కదా, ఒక్కొక్కడిని పరిగెత్తించి కొట్టిండు. మామూలు కూడా కాదు, ఎన్కౌంటర్లు చేసి పారేసిండు, ఊరికే కూడా కాదు. కానీ పరిస్థితులు అయితే అట్లా లేవు. బంగ్లాదేశ్లో హిందువులంతా కూడా ఈ ముస్లింల మధ్యనే బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా? ఆ విధంగా ఏదో ఒక చోటనో లేదా 2 చోట్లలో కాదు, ఏకంగా బంగ్లాదేశ్లోని అన్ని ప్రాంతాలలో ముస్లింల మధ్యలో మన హిందువులంతా కూడా నివసిస్తున్నారు. పైగా బంగ్లాదేశ్లో 1 కోటి మందికి పైగా హిందువులు ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా రక్షించాలా? ఏ విధంగా రక్షించాలంటే అసలు రక్షించే అవకాశం ఉండదా? ఉంటే ఏ విధంగా రక్షించాలా అది కూడా ఒకరు ఆలోచన చేయాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ 1 కోటి మంది హిందువులను కాపాడలేరు. ఎందుకంటే ఈ కాపాడే క్రమంలో, ఎందుకంటే వాళ్ళంతా జిహాదీ కుక్కలన్నీ ఆడ ఎక్కువ కదా, మనం ఏదన్నా చేసామంటే మనం కొంతమందిని కాపాడబోయే లోపు ఇంకొంతమంది బలైపోతా ఉంటారు. అర్థమవుతుందా? ఒకవేళ బంగ్లాదేశ్ మీద మన యుద్ధం చేస్తే ఆ కోపంతో ఈ జిహాదీ కుక్కలన్నీ కూడా మన హిందువుల పైన దాడులు చేయడం ఉధృతం చేస్తాయి. అప్పుడు ఈ మాస్క్ జరుగుతుంది. ఇక బంగ్లాదేశ్ లో హిందూ అనేవాళ్ళు లేకుండా పోతారన్నమాట. అందుకే ముందుగా ఈ బంగ్లాదేశ్ లో రాజకీయాలను మార్చే పనిలో మోడీ ప్రభుత్వం బిజీగా ఉన్నది. చాలా మందికి తెలియదేమో గానీ బంగ్లాదేశ్ లో ఫిబ్రవరి 2వ తారీఖున ఎన్నికలు జరగడానికి కారణం మన భారతదేశమే. ఈ విషయంలో అమెరికా పైన ఒత్తిడి తెచ్చి ఈ బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిపించి ఈ మహమ్మద్ యూనస్ గారిని అక్కడి నుంచి తరిమేయాలన్నదే మోడీ ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నమాట. అందుకే 2 రోజుల క్రితం బంగ్లాదేశ్ రాజకీయాలలో డార్క్ ప్రిన్స్ గా చెప్పుకునేటటువంటి తారిక్ రెహమాన్ ను రంగంలోకి దింపినారు. ఈ తారిక్ రెహమాన్ ద్వారా మహమ్మద్ యూనస్ ను అలాగే వాడి వెనకాల ఉన్నటువంటి జార్జ్ సోరెస్ గారిని తరిమి కొట్టడానికే మోడీ ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ చదరంగం అయితే ఆడుతుంది. సరే, ఈ మహమ్మద్ యూనస్ గారితో పాటు బంగ్లాదేశ్ లో విద్యార్థి నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది గాలి వెధవలు కూడా ఉన్నారు. వీళ్ళకు పొట్ట పోస్తే అక్షరం ముక్క రాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వీళ్లకు ఇప్పుడు మన జేఎన్యూలో ఉన్నారు కదా కొంతమంది కమ్యూనిస్టుల, వాళ్లకు పెద్ద తేడా ఏం ఉండదు. ఇక ఈ గాలి బ్యాచ్ అంతా కలిసి మన సిలిగురి కార్డర్ దగ్గర ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని, వీలుంటే జనాలను ముందు పెట్టి ఈ సిలిగురి కార్డార్లోకి ప్రవేశించాలని చెప్పేసి దిక్కుమాలినటువంటి పథకాలన్నీ కూడా రచిస్తారంట. అంతే, ఇక ఈ విషయం అంతా కూడా మన పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖకైతే చేరింది. దీంతో రెచ్చిపోయినటువంటి మన పశ్చిమ బెంగాల్ బీజేపీ శ్రేణులో ఒక్కసారిగా సిలిగురి కార్డార్లో భారీ కాగడాల ర్యాలీని అయితే నిర్వహించారు. మన దేశ చరిత్రలో సిలిగురి కార్డార్లో ర్యాలీ నిర్వహించినటువంటి ఏకైక పార్టీ మన భారతీయ జనతా పార్టీనే. ఇక ఆ పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ బార్డర్ వద్ద ఉన్నటువంటి ఈ జిహాదీలను చూసి తట్టుకోలేకపోయినటువంటి మన బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా బంగ్లాదేశ్ సరిహద్దుల మీదకు విరుచుకొని పడ్డారంట. అక్కడ ఉన్నటువంటి కంచెలన్నింటినీ కూడా పీకి పారేసి బంగ్లాదేశ్ లోకి వెళ్ళడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేశారు. చేతిలో ఉన్నటువంటి ఆ కాగడాలు పట్టుకొని బంగ్లాదేశ్ జిహాదీల మీదకు దూసుకుపోయినారంట. అయితే అక్కడే ఉన్నటువంటి మన భద్రతా బలగాలు మన బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. మన దేశానికి చెడ్డ పేరు వస్తుందని చెప్తా అక్కడ ఉన్నటువంటి మన బీజేపీ యాక్టివిస్టులను బలవంతంగా అక్కడి నుంచి లోపలికైతే తీసుకొచ్చారంట. ఈ విధంగా అక్కడ దాదాపుగా 2 గంటల పాటు తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం పైన అక్కడ ఈ కాగడాల ర్యాలీకు నాయకత్వం వహించినటువంటి
మన బీజేపీ నేత అయినటువంటి అనితా మహతో గారు మాట్లాడుతా హిందువులు ఏకమవకపోతే ఇలాంటి హింసాత్మక ఘటనలు కొనసాగుతానే ఉంటాయి. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చాలా బాధాకరమైనటి. మతం కోసం కూడా మన జీవనాధారాల కోసం పోరాడినట్లే పోరాడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఆవిడైతే విస్పష్టంగా తెలియజేశారు. అంటే ఈ బంగ్లాదేశ్ జిహాదీలను దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని చెప్పేసి మన బీజేపీ నేత అయినటువంటి అనితా మహతో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ విషయంలో ఎంత దూరమైనా సరే వినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆమె పేర్కొనడం గమనార్హం. ఇక దీపు చంద్రదాస్ అలాగే అమృత్ మండల్ హత్యలను హిందూ సమాజానికి చెందినటువంటి నాయకులు అలాగే బీజేపీ నాయకులు ఈ దాడులను అయితే తీవ్రంగా ఖండిస్తారు. వాళ్ళంతా కూడా మాట్లాడుతా మైనార్టీలపైన దాడులు దేశ ప్రజాస్వామ్యానికి అలాగే మానవ హక్కులకు విరుద్ధం. ప్రభుత్వం తక్షణ చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తారు. ఈ ఘటనలపైన అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర ప్రతిస్పందన అయితే వ్యక్తం అవుతుంది. పలు మానవ హక్కుల సంస్థలు కూడా బంగ్లాదేశ్లో మైనారిటీలపైన జరుగుతున్నటువంటి దాడులను అయితే తీవ్రంగా ఖండించినాయి. అలాగే ఐక్యరాజ్య సమితితో సహా పలు దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరినాయి. మొత్తానికైతే బంగ్లాదేశ్లో మైనారిటీలపైన జరుగుతున్నటువంటి దాడులు దేశ ప్రజాస్వామ్యానికి అలాగే సామాజిక సమగ్రతకు పెద్ద సవాలుగా మారిపోయినాయి. అందుకే ఇప్పుడు అక్కడ తాత్కాలిక ప్రధానమైనటువంటి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండించింది. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. మైనారిటీల భద్రత కోసం ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది. బహుశా ఇదంతా కూడా ఎన్నికల స్టంట్స్ కూడా కావచ్చు. ఎందుకంటే దగ్గరలోనే ఎన్నికలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆ ఎన్నికల కోసం వీడంతా డ్రామాలు కూడా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ జార్జ్ సోరోస్ బ్యాచ్ కదా, అట్లా కూడా చేస్తారు ఈ లంబడి కొడుకులు వీళ్ళంతా కూడా. అయితే ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్న వాళ్ళపైన కఠిన శిక్షలు విధిస్తామని చెప్పేసి ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది. సరే, అది చేస్తారా లేదా తర్వాత చూద్దాం. ఇక నుంచి హిందువులకు ఏమీ జరగకుండా చూసుకుంటామని, తమ బంగ్లాదేశీయులను హిందువులపైన దాడులు చేయకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ మహమ్మద్ యూనస్ గారు భారత్కి అయితే హామీ ఇచ్చాడు. చెప్పా కదా, మళ్ళా చెప్తున్నా, ఇదంతా కూడా ఎన్నికల స్టంట్స్ కావచ్చు, ఇది కేవలం పై మాటకే కావచ్చు. ఎందుకంటే ఈడు కూడా నెంబర్ 1 జిహాదీ వీడు, దాంట్లో ఏమన్నది ఇంకా. అంతేకాకుండా హిందూ బాధితులను గుర్తించి వాళ్లకు అన్ని విధాలుగా సాయం చేస్తామని, వాళ్లకు భద్రత కూడా కల్పిస్తామని చెప్పేసి ఈ యూనస్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలా. అయితే మైనార్టీల భద్రత అలాగే హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం కూడా కళ్ళప్పగించి చూస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.